హలో ఫ్రెండ్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. వెల్కమ్ టు మై ఛానల్ మాస్ ట్రావెలర్ సిడ్. సో మనం ఫైనల్లీ వచ్చేసినాం ధ్రువ్ సింగ్ కళాకార్ షెడ్కి ఈరోజు. అండ్ ఇది వచ్చేసి మన ధ్రువ్ సింగ్ కళాకార్ది ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. ఇది ఎందుకు లేట్ చేస్తున్నాము అన్నది కూడా మీకు రీజన్ చెప్తా. మనం మొత్తం అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇక్కడ కలరింగ్తో పాటు ఎట్లా వస్తుంది విగ్రహం అనేది చూపించడం కోసం అయితే మనం కొన్ని రోజులు వెయిట్ చేసి ఈరోజు ఫైనల్లీ ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాం ఇక్కడ. సో మనకి ది బ్యూటిఫుల్ కలరింగ్ వర్క్ కూడా ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ. సో మీకు ఇప్పుడు ఒక్కొక్క గణేష్ ఇక్కడ ఏమున్నాయి అనేది, చిన్న సైజ్ నుంచి బిగ్గెస్ట్ సైజ్ వరకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మనం లోపలికి ఇచ్చిన తర్వాత ధూల్పేటలో ధ్రువ్ సింగ్ కళాకార్ షెడ్ లోపల మనకైతే చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ టైం ఏదైతే పెద్ద విగ్రహం చేసిరో దానికి ఒక బ్యాక్గ్రౌండ్ చేసిరో, మనకు అదైతే నా వ్లాగ్ చెక్ చేయండి, దానికి ఒక షార్ట్స్ పెట్టినా అనమాట ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆ గణపతి గురించి. సో ఇది వచ్చేసి వాళ్ళు మళ్ళీ ఇంకొకటి అట్లానే పెద్ద బ్యాక్గ్రౌండ్ అయితే వేస్తున్నారు ఇంకొకటి. సో సగం అయితే అవుట్పుట్ అర్థమైంది, బట్ మొత్తం అయ్యే వరకు ఇది ఎట్లా వస్తుంది అవుట్పుట్ అని నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది చూడాలని. సో లోపలైతే వేరే విగ్రహాలు కూడా చూద్దాం ఒకసారి ఎట్లా ఉన్నాయనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము, ఇది వచ్చేసి ఒక స్టాండ్ అయితే సెటప్ చేసిరు ఇక్కడ వీళ్ళు. ఇది వచ్చేసి మన ధూప్ బజార్ కా రాజా అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఏదైతే మనకి ధ్రువ్ సింగ్ కళాకార్ వాళ్ళు చేసిరో ధూప్ బజార్ కా రాజా అయితే ఇక్కడ నుంచే చేసిరు. సో ఈ స్టాండ్ సెటప్ కూడా ఈసారి 2024 కూడా మనకి ఈసారి ఏం రాబోతుందో చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే ఇవి లాస్ట్ 3 ఇయర్స్లో ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే మనకి ధ్రువ్ సింగ్ కళాకార్ నుంచే వచ్చింది ఇది కూడా. సో ఈసారి కూడా మరి ఎంత హైట్ ఉంది అనేది మనకి ఇంకా తెలియదు, అది వెయిట్ చేయాలి. లాస్ట్ అవుట్పుట్ వచ్చే వరకు అయితే దీనికోసం మనం వెయిట్ చేయాలి ఈగర్గా. సో ఇది వచ్చేసి మనకి ఒక స్టాండర్డ్ ధ్రువ్ సింగ్ కళాకార్ గణపతి అనమాట. ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనకి ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మహారాజా పోజ్లో లాల్బాగ్ స్టైల్ అనమాట ఇది. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గోల్డెన్ అండ్ విత్ పింక్ కలర్ బ్యూటిఫుల్ పంచా అండ్ వెరీ వెరీ అంటే వెరీ లైట్ కలర్స్లో చాలా అంటే అట్రాక్టివ్గా అయితే ఫేస్ కూడా ఉంది మనకి. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు మనకి ఎంత అంటే ఒక 8 feet 7 feet వరకు అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మన కమలం పూలో గణపతి. అండ్ ఇవి మనకి చిన్న సైజులో ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూడొచ్చు, బుక్ చేసుకోవచ్చు ఈ వినాయకులు అనేటివి. ఎందుకంటే ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర ఆల్మోస్ట్ పెద్ద వినాయకుల దగ్గర నుంచి చిన్న వరకు ఎవ్రీథింగ్ వాళ్ళు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే ఇస్తారు, అది అందరికీ తెలుసు. సో ఇది ఇంకొకటి మనకు మహారాజా స్టైల్లో గణపతి అయితే వన్ సైడ్ కూర్చొని ఉన్నారు. వెనకాల చూసుకుంటే మనకి సూర్యుడు టైప్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కిరీటంలా. అండ్ పంచ కలరింగ్ కూడా ఉంది. సో కలర్స్ అనేటివి మనకు పంచావి డిఫరెంట్ కలర్స్ అయితే ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ లైన్లో చూస్తే మనకి ఏవి కూడా రిపీటెడ్ కలర్స్ అయితే లేవు ఇప్పుడు అన్ని చిన్న మోడల్స్లో. అండ్ అట్లనే మనకి ఇక్కడ పక్కన ఇది ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర దగడు సెట్ అనమాట. మనకి దగడు సెట్ వచ్చేసి ఇది ముంబైలో హల్వాయి చాలా ఫేమస్, బట్ ధ్రువ్ సింగ్ దగ్గర మాత్రం వీళ్ళ దగ్గర ఈ కళాకార్ దగ్గర మాత్రం మనకి ఎప్పటి నుంచో రెగ్యులర్గా ఉన్న మోడల్ ఇది. అండ్ ఎనీడే వాళ్ళు ఇచ్చే ఆ జ్యువెలరీ వర్క్ కానీ ఆ ఫినిషింగ్ కానీ చాలా డీటెయిలింగ్ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇంకా ధోతీలో కూడా మనకు చాలా అంటే ఇంకా పెయింటింగ్ వర్క్ ఉంది. ఇది వచ్చేసి ఓన్లీ మల్టీ కలర్ సింగిల్ కలర్లు ఉంది, దీన్ని మల్టీ కలర్లో కూడా వేస్తారు వీళ్ళు. సో ఇక్కడ చూడొచ్చు ఇంకా చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి, బట్ ఇది ఐస్ పెయింటింగ్ వర్క్ కానీ కంప్లీట్ ఇది ఫుల్ ఫినిషింగ్ అనే చెప్పాలి మనం ఇది. సో ఇది ఇంకొకటి మనకి ఈసారి కొత్త మోడల్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చూడొచ్చు మనము, ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి అండ్ ఇక్కడ గణేశుడు చేయి చూస్తే గణేశుడి చేతి ఏదో రాస్తున్నట్టుంది. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకి వాల్మీకి మహర్షి గణపతికి మహాభారతం చెప్తే ఆయన మాత్రం ఇక్కడ రాసేలాగా ఇది ఇచ్చిర్రనమాట. మనకి హ్యాండ్ కూడా మనకు చూడొచ్చు, కలం పట్టుకున్నట్టయితే గణేశుడు పెట్టేసి ఉన్నాడు ఇక్కడ. అండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ విత్ గణపతి వచ్చేసి మనకి ఇది ఈజీగా అయితే ఒక 14 to 15 feet వరకు అయితే ఉంది గణపతి. అండ్ చూడొచ్చు ఫేస్ అండ్ ఐస్లో ఎంత అట్రాక్షన్ ఉంది అనేది, చాలా డీటెయిల్డ్గా ఉంది ఐస్ మాత్రం. ఒక్కసారి మనం చూడొచ్చు, జూమ్ చేసి మేమైతే వీడియోలో చూపిస్తాను నీకు. అండ్ జ్యువెలరీ వర్క్ కూడా వెరీ ఫ్రెష్ పెయింట్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఎల్లో చాలా బ్రైట్ ఎల్లో, ఇది మనకు లైట్స్లో కూడా చాలా బాగుంటుంది. సో మనకి ఇప్పుడు ఫుల్ ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి విగ్రహాలు అది ఒకసారి వచ్చి ధ్రువ్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్కి వచ్చి అయితే మీరు ఒకసారి చూడాలి విగ్రహాలు. కంపల్సరీ విజిట్ చేయాలి, అన్ని విగ్రహాలు చూడాలి, దెన్ మీకు నచ్చిన విగ్రహం బుక్ చేసుకోండి ఇక్కడ. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఇన్ని మోడల్స్ చేసిన తర్వాత కూడా ఇక్కడ వీళ్ళు ఇంకొక కొత్త మోడల్ కూడా వేస్తున్నారు. మళ్ళీ దీనికైతే కస్టమైజ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది ప్రజెంట్ అయితే మనకి ఇదంతా మట్టి. సో ఆ మట్టితో ఏదైతే వర్క్ అవుతుందో దాని తర్వాత దీని ఫినిషింగ్ వర్క్ అనేది వస్తుంది.
ప్రస్తుతం మనకి మోడల్ అవుట్పుట్ ఏమొస్తుంది అయితే మనకి ఇంకా తెలియదు. బట్ 2 సైడ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఒక ఎలిఫెంట్ హెడ్ ఉంది అండ్ అక్కడ సైడ్ కూడా ఎలిఫెంట్ హెడ్ ఉంది. అండ్ గణేశుడు అయితే ఆల్మోస్ట్ మనకి ఇది 18+ ఫీట్స్ ఉన్నాడు. మంచిగా సిట్టింగ్ పొజిషన్లోనే ఉంది. చాలా పెద్ద చెయ్యి, మీరు చూడవచ్చు చెయ్యి ఎంత పెద్ద ఉందో గణపతిది. నా చెయ్యి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత పెద్ద ఉంది అనేది. అండ్ ఇదైతే ఇంకా వర్క్ మనకు కంప్లీట్ అయితే తర్వాత మనకి దీని అవుట్పుట్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఇంకొక మనకి పెద్ద వినాయకుడు అయితే ఉన్నాడు దుల్పేట్ల. సో మోస్ట్ వెయిటెడ్ గణపతి ఇన్ ధ్రువ్ కళాకార్ షెడ్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే దీంట్లో ఎంతైతే డీటెయిలింగ్ వర్క్ ఉందో మీకు ఆల్రెడీ నా షార్ట్స్లో చూపించినాను. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏదైతే చేసిరో అది ఇదే గణపతికి ఫిక్స్ చేసిరు అనమాట. అండ్ పైన మనకి ఆ బ్యాక్గ్రౌండ్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కొంచెం ఒక 4 ఫీట్స్ అయితే తీసేసిరు పైనుంచి. అది సపరేట్గా అటాచ్మెంట్ వస్తుంది దీనికి, మీకు అది కూడా చూపిస్తా. బట్ ఒక్కసారి మనం గణేషుని చూస్తే మాత్రము చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫేస్. అండ్ ఒక్కసారి చూడండి ఈ జ్యువెలరీ వర్క్ ఇదంతా కూడా. జస్ట్ ఇది మన కవర్ ఎందుకు వేసిర్రు అంటే రీసెంట్గానే పెయింటింగ్ అయింది. ఫెస్టివల్కి మనకి ఇంకొక 50 డేస్ ఉంది కాబట్టి డస్ట్ పడి కలర్ డిమ్ అవ్వద్దని చెప్పి కవర్ అయితే వేసి పెట్టేసిరు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద పాదాలు ఉన్నాయో గణపతివి. సో ఇక్కడ మనం డీటెయిల్గా చూసుకుంటే మనకి ధోతీలో చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి అన్నమాట. చూసుకుంటే ఇక్కడ కలరింగ్ కూడా మొత్తం ఒక సింగిల్ కలర్ ఇవ్వలేదు మనకి. మీకు వీడియో కంటే కూడా రియల్గా చూస్తే దీని లుక్ అనేది అర్థమవుతుంది. అండ్ చాలా పెద్ద చెయ్యి కూడా ఉంది కంప్లీట్ అనమాట. ఒకసారి చూసుకోవచ్చు మొత్తం మనకి ఎంత పెద్దగా ఉండు వినాయకుడు అనేది. సో నేనైతే గణపతి తొండం కిందికి కూడా వస్తలేను, ఇంకా పైకి ఉంది. సో ఆయన చాలా పెద్దగా ఉన్నాడు. అండ్ జ్యువెలరీ వర్క్ చూడవచ్చు మనము. కింద బార్డర్ కూడా మనకి ఎంత డీటెయిల్గా ఇచ్చిర్రంటే ఈ కింద బార్డర్ కూడా మనకి కలర్స్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఇచ్చిర్రు అనమాట. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే గణేశుడికి కంప్లీట్ అయిపోయింది అనమాట ఇది కలరింగ్. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్లో చూస్తే మీకు ఒక్కొక్క డీటెయిల్డ్గా ఏ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో అండ్ అన్ని ఫ్లవర్స్కి కూడా ప్రతి ఫ్లవర్కి ఒక కలరింగ్ అనేది ఇచ్చిర్రు అనమాట. ఏది కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేయలేదు. ప్రతి చిన్న చిన్న ఫ్లవర్స్కి లీవ్స్కి అన్నిటికీ కూడా డీటెయిలింగ్గా కలర్స్ ఇచ్చిర్రు ఇక్కడ. సో మీకు ఇందాక చెప్పినా కదా పైన ఏదైతే మన గణపతికి ఇంకా కిరీటం ఉందో దాంట్లో ఇదైతే ఒక 2.5 to 3 ఫీట్స్ అయితే ఉంది మనకి. సో ఇది వచ్చేసి అటాచ్మెంట్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం అయ్యి ఇరిగిపోయి అట్లా ప్రాబ్లం అవ్వకుండా అయితే మనకి పెట్టేసిర్రు. సో దీంతో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది మళ్ళీ ఈ కిరీటం వెనకాల. సో ఒక్కసారి చూడొచ్చు వీళ్ళు కవర్ ఎందుకు వేసిర్రు అంటే డస్ట్ చెప్పినా కదా మీకు ఆల్రెడీ. గోల్డ్ పెయింట్ అనేది చాలా తొందరగా డల్ అయిపోతుంది అనమాట మనకు డస్ట్కి పెడితే. సో ఆల్మోస్ట్ నాకు ఈ హైట్లో అయితే ఇది ఉంది కిరీటము. సో ఇది వచ్చేసి మన బప్పాకి కిరీటం అనమాట, సపరేట్ అటాచ్మెంట్. సో చూసిరు కదా మీకు ఒక్కసారి క్లోజప్లో చూస్తే ఎంత డీటెయిల్డ్గా మనకి పంచ మీద కూడా దూరం నుంచి చూస్తే ఇది జస్ట్ సింగిల్ కలర్ లాగా కనిపిస్తుంది. బట్ పంచ మీద మనకి ఎన్ని డిజైన్స్ అనేవి ఉన్నాయో ఇక్కడ మొత్తం కూడా చూడొచ్చు మనము. చాలా అంటే వెరీ డీటెయిల్డ్ వర్క్ అనమాట ఇది. అండ్ ఒక్కసారి మీకు ఇందులో ఇంకొక హిడెన్ ఉంది మనకి. ఏదైతే ఇక్కడ చూడవచ్చు చాలా క్యూట్గా మనకి ఒక 4 మూషిక్ మహారాజులను అయితే ఇచ్చిర్రు. సో ఇవి లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయి మనకి, గణపతికి రైట్ సైడ్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా మనకి ఈ బ్యాక్గ్రౌండ్లో అయితే మనకి వీళ్ళు ఈసారి యాడ్ చేసిర్రు అనమాట. సో మనం బేసిక్గా ఒక్కటే మూషిక్ మహారాజ్ని చూస్తాము, బట్ ఇక్కడ మనకి 8 ఉన్నాయి అనమాట, విచ్ ఈజ్ లైక్ వెరీ నైస్. అండ్ ఒక్కసారి చూస్తే మీకు ఇందాక అదే చెప్పిన కదా ఈ కలర్స్ అన్నిటివి కూడా ఒక్కొక్క ఫ్లవర్కి కూడా ఒక్కొక్క కలర్ ఇచ్చిర్రు. సో ఇక్కడ చూసుకుంటే వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ కలర్ఫుల్ గణపతి ఆఫ్ 2024 అని అయితే మనం చెప్పొచ్చు. సో మీకు ఇందాక చెప్పిన కదా ఏదైతే మన బిగ్గెస్ట్ బప్పా ఆఫ్ ధ్రువ్ కళాకార్ అయితే ఏదైతే ఉందో ఆ విగ్రహంకి ఇదే అనమాట. మీకు ఇంకా పైన మొత్తం ఓవెల్ షేప్ మన కంప్లీట్ సర్కిల్ అయితే ఈ డిజైన్ వస్తుంది. సో ఇది కూడా పార్ట్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ అనమాట ఒకసారి. సో ఇది మనకి డిటాచ్ చేసి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అటాచ్ చేసుకునేలాగా అయితే వీళ్ళు క్లిప్స్ కూడా ఇచ్చేసారు దీనికి. అండ్ మనకు చూడొచ్చు ఇది ఆ బ్యాక్గ్రౌండ్కి మొత్తం కంప్లీట్ అనమాట. సో ఇది అయితే ఆల్మోస్ట్ చెప్పిన కదా మీకు ఇంకొక 4 ఫీట్స్ ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ తోటి అయితే మనకి బప్పా హైట్ అయితే ఈజీగా 20 ఫీట్స్ పైనకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ మనకు ఒక్కసారి ధ్రువ్ కళాకార్ ఇప్పుడు వరకు చూసిన అన్ని టిపికల్ హైదరాబాద్ ధూల్పేట్ గణపతి మోడల్స్ అనమాట. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అయితే మనకి భయ్యా వాళ్ళు అయితే ఇక్కడ ముంబై స్టైల్లో కూడా గణపతులు చేస్తున్నారు. సో ముంబై స్టైల్ విత్ ధూల్పేట్ మిక్స్ అనమాట ఇవి. బట్ అవుట్పుట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వస్తాయి ఇవి కూడా మనకి. సో ఇవి కూడా కొంచెం మనకి లోపల చేసి పెట్టిరు, బాడీ వర్క్ అనేది అయితే ఫినిషింగ్ అయితే అయిపోయినాయి.
ఒకసారి ఏమున్నాయో మనకు లోపల ఇంకా వేరే విగ్రహాలు చూద్దాం ఇవే మోడల్లో ఒక్కసారి అనమాట. మీకు ఇందాక చెప్పినట్టు ముంబై స్టైల్లో మనకి మొత్తం ఈ లైన్లో అయితే లోపల జాయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఒక్కొక్క గణపతి హ్యాండ్ అనేది డిఫరెంట్ ఉంది. సో ఒక చేతిలో డిఫరెంట్ ఆశీర్వాదం ఇస్తే ఇంకొక చేతిలో ఆయుధాలు పట్టుకున్నట్టుంది. సో బ్యాక్గ్రౌండ్ అనేది మనకి దీనికి కస్టమైజ్ చేయించుకొని ఏదైనా డిఫరెంట్గా కూడా ట్రై చేయవచ్చు. సో ఇక్కడ ఇంకా 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఒక గణపతికి చూస్తే మనకి కింద అయితే స్నేక్స్ పెట్టిరు. సో ఇది వచ్చేసి స్నేక్స్ అనమాట. ఇది ఫినిషింగ్ ఎట్లా వస్తుంది అనేది మనకి ఇంకా తెలియదు. బట్ ఇదైతే ఒక స్నేక్స్ మీద గణపతి కూర్చున్నట్టు దీని అయితే మనకి డిజైన్ చేస్తున్నారు. సో ఇది కూడా హాఫ్ వర్క్ అయితే అయ్యింది. సో ఇంకా మనం నెక్స్ట్ వ్లాగ్లో వచ్చే వరకు అయితే నాకు తెలిసి ఇది కూడా వర్క్ అయిపోతుంది. బికాజ్ పెయింటింగ్ వర్క్ 1 వీక్ బ్యాక్ వస్తే మనకు ప్రైమర్ అయింది. విత్ ఇన్ 1 వీక్ ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే మనకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ ఫాస్ట్ అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది ధూల్పేటలో. సో ఇప్పటివరకు అయితే మనకు ధృవ్ కళాకార్ షెడ్యూల్ అయితే ఇది అనమాట ప్రజెంట్ ఉన్న అప్డేట్స్. సో డిస్ప్లే మోడల్స్ కూడా రెడీ అయిపోయినాయి. బుకింగ్ చేసుకోవడానికి చాలా ఈజీ అనమాట. ఎందుకంటే అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది తెలిసిపోయింది. అండ్ ముంబై స్టైల్ గణేష్లో అవుట్పుట్ ఎట్లా వస్తుంది అంటే ఇంకా కొంచెం టైం అయితే మనం వెయిట్ చేయాలి. సో అప్పటి వరకు అయితే నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ మొత్తం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ కోసం అయితే వెయిట్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.